మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేసిన విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా. అసలు విజయసాయి నిజంగా స్కామ్ అంటూ జరిగితే అసలు విజయసాయిరెడ్డి లేకుండా స్కామ్ జరుగుద్దా? నిజంగా స్కామ్ లిక్కర్ స్కామ్ అంటూ జరిగితే విజయసాయిరెడ్డి గారు అందులో పాత్ర లేకుండా స్కామ్ ఉంటుందా? మీరు నమ్ముతారా? నేను నమ్మట్లా. జగన్ గారి దగ్గరగా 5 ఏళ్ళు, నేను 2 సంవత్సరాలు 9 ఏళ్ళు మంత్రిగా చేసినవాడిని. నేను నమ్మట్లా. స్కామ్ జరగలేదని అంటున్నా. మీరు చెప్పినట్టుగా, మీరు ఆరోపించినట్టుగా జరిగి ఉంటే కనుక ఆయన లేకుండా జరుగుద్ది. ఎందుకు ఆయనతో ఎందుకు జరిగింది? అన్నీ ఆయనే ఉండేవాడు కదా, మొత్తం ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ నాకేం సంబంధం లేదు అంటే కానీ లిక్కర్ స్కామ్లో జరగలేదు కాబట్టి సంబంధం లేదు. ఓకే, మీరు జరగలేదు అంటున్నారు. నేనంటే అదే ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధం లేదు అంటే కనుక 80% జరగలేదు అది. సో అంటే విజయసాయిరెడ్డిని కూడా ఇరికించాలని చెప్పి అనుకుంటున్నారా? ఒకవేళ జరిగితే నాకేమన్నా వ్యాపార తగాదాలు ఉన్నాయా? పోనీ నాకు ఆయనకి ఏమన్నా లిక్కర్లో పోటీ జరిగిందా? లేదా నాకేమన్నా లిక్కర్ కంపెనీ ఉందా? నాకేముంటుంది?